హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు రుషితాస్ ఛానల్. ఇదైతే శ్రీశైలం టెంపుల్కి వెళ్ళిన పార్ట్ 2 అండి, సెకండ్ వీడియో. సో ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత అయితే పాతాళగంగ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. రోప్ వేలో వెళ్ళాలి, స్టెప్స్ ఉన్నాయి కానీ రోప్ వే అయితే ఈజీగా ఉంటుంది కదా. సో అక్కడైతే టికెట్ తీసుకొని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. కొన్ని మెంబర్స్నే పంపిస్తారు, క్యూ లైన్ ఉంది ఇక్కడ కూడా. సో కాసేపు అయితే వెయిట్ చేసామన్నమాట. పైనుండి కూడా సీనరీ చాలా బాగుందండి చూడడానికి. వ్యూ అయితే వాటరు, చెట్లు వచ్చేసి చూడడానికి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి పాతాళగంగకి పైన టికెట్ తీసుకోవాలన్నమాట. సో కిందికి వెళ్ళిన తర్వాత బోటింగ్ ఉంటుందండి. ఆ బోటింగ్కి అయితే కిందికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలంట. సో రోప్వే అయితే ఇలా వెళ్తుంది. మా ముందు క్యూ లైన్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ అయితే మేమే అనమాట. సో ఇలా చాలా స్లోగా వెళ్తున్నాయి. మేమైతే ఎక్కాము రోప్వే. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బోటింగ్ అయితే కిందనేనంటండి, టికెట్ తీసుకొని బోటింగ్ చేయాలంట. ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. రోపు కూడా చాలా స్లోగా వెళ్తుందండి, భయం ఏం అనిపించలేదు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం పాతాళగంగకి వెళ్ళే రోప్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసి దర్శనం అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రోపే వస్తుంది అనమాట పైనకి. సీనరీ చూడండి ఎంత బాగుందో పైనుండి. చాలా అంటే చాలా బాగుంది. చెట్లు, వాటరు ఇవన్నీ అనమాట. బోట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి పైనుండి. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుండి అయితే చాలా డౌన్కి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చూపించిన దగ్గర నుండి డౌన్కి వెళ్ళినా అంత భయం ఏమి అనిపించలేదు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంకా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. చూడండి రైట్ సైడ్ అయితే దర్శనం అయిపోయి వచ్చే వాళ్ళ రోపే వెళ్ళిపోతుంది. ఇంకా స్టెప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. చాలా అంటే చాలా స్లోగా వెళ్తుందండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము బోటింగ్కి వెళ్ళే వాళ్ళు దిగుతారు లెఫ్ట్ సైడు. ఇక్కడ దిగామన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి మనము కొంచెం ముందుకు వెళ్తే ఇంకా స్టెప్స్ ఉంటాయి కొన్ని. స్టెప్స్ దిగిన తర్వాత అయితే పాతాళగంగ వస్తుందన్నమాట. అక్కడ పూలు, పసుపు, కుంకుమ, ఒత్తులు వెలిగిస్తాం కదా, అవి కూడా అక్కడ కింద ఉంటాయండి. చాలా బాగా దర్శనం జరిగింది అక్కడ కూడా. అయిపోయిన తర్వాత వచ్చేసి మేము సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా దర్శనం కంపల్సరీ చేసుకోవాలండి. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీకు ఎప్పుడు వీలైతేప్పుడు ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకొని వెళ్ళాలండి. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మేము వచ్చేసి శిఖరం వెళ్ళాము. ఇక్కడైతే కూడా లాస్ట్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి ఇంకా దర్శనం అయితే ఇంకా లాస్ట్కి వెళ్ళామన్నమాట. ఇది కూడా వ్యూ చాలా బాగుంది, హైట్లో ఉంది. ఇంకా చూడడానికి అయితే పైనుండి కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా నందీశ్వరుడు, ఇంకా వినాయక స్వామివారు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామివారు ఉన్నారనమాట. ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపించిందండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము బయలుదేరిపోయాము ఇంకా రిటర్న్ జర్నీ. ఇంకా అక్కడ నుండి కొంచెం ఫారెస్ట్ అయితే ఉంటుందండి. నైట్లో వచ్చాం కాబట్టి మాకు ఇప్పుడు కూడా బాగుంది చూడడానికి. ఇంకా ఇక్కడ తర్వాత డ్యామ్ వస్తుందండి. డ్యామ్ కూడా చాలా బాగుంది. దగ్గర నుండి వాటర్ ఫ్లో అయితే లేదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దగ్గరగా చూసాం కాబట్టి. నైట్ అయితే మాకు కనిపించలేదు కూడా, లైట్స్ ఏదో కనిపించాయి కానీ ఇప్పుడు డే కాబట్టి అన్నీ కనిపిస్తున్నాయి. చెరువు కూడా ఉందండి పక్కనే కొంచెం ముందుకు రాగానే, అది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా మేము బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో అయితే ఖచ్చితంగా టెంపుల్స్ తగులుతాయండి. సో చాలా అంటే చాలా బాగుంది ఫారెస్ట్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.